వారు రూపంలోనే కాదు మనస్తత్వంలో కూడా ఋషి. ఆయన ఎప్పుడూ నమ్మింది స్వయం కృషి. వారికి అభినందనలు తెలియచేసుకుంటూ ఉన్నాను. తెలుగు సినిమాకి భాష్యం చెప్పగలిగిన భీష్మాచార్యులు ఎస్వి పట్టండి, మెల్లిగా మెల్లిగా ఎక్కండి, ఇక్కడి నుంచి ఎక్కండి, ఇక్కడ అడుగుంది. ప్రస్థానాన్ని రచించిన అతడు నడిచొచ్చే అక్షరం, రాసిపోసిన పద్యం, ప్రవహించే వాక్యం, జ్వలించే ఉపన్యాసం గారు. అతడు పుస్తకం చెక్కిన మనిషి. చిన్ననాడే చందమామను చేతుల్లోకి తీసుకొని బాలమిత్రులతో నేస్తం కట్టి తన చుట్టూ రాసిన ప్రతి పరీక్షలో ర్యాంకులు సాధించిన మేధో శక్తి సంపన్నుడు. కష్టాలు, నష్టాలు, సమస్యలు, సవాళ్లు ఎన్ని వచ్చినా సాహిత్య కోకిలల గాన రహస్యం తెలిసేయడం, సోత్కర్షించే సత్యాన్వేషి. చరిత్ర పొరల్లోకి పయనించి ప్రాచీన వైభవాన్ని లోకానికి ఎరుకపరిచినవాడు. ఈ నేల ఔన్నత్యాన్ని రాసినటువంటి తెలంగాణ సినీ ప్రస్థానం ఈ పుస్తక పరిచయ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, ఆస్కార్ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి, కథకు సినిమా కథకి ఈరోజు కేరాఫ్గా ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం. అట్లాగే తెలంగాణ సినిమాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అందులో ప్రముఖులు వేణు ఉడుగుల గారు, వారికి నమస్కారం. అలానే శ్రీధర్ గారికి స్వాగతం చెప్తా ఉన్నాను. ఎస్వి రామారావు గారికి, ప్రభు గారికి అదే చెప్తాం నేను, ఆయనంపొడి శ్రీలక్ష్మి గారికి. మరి ఈరోజు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న మహోన్నత వ్యక్తి మామిడి హరికృష్ణ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక గొప్ప వ్యక్తి రాసిన పుస్తకాన్ని ఒక గొప్ప వ్యక్తికి అంకితం ఇచ్చడం అన్నది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో సినిమా ఎక్కడుంది, తెలంగాణలో సినిమాకి చరిత్ర ఎక్కడుంది అని ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకం ఈరోజు సమాధానం చెప్తా ఉంది. తెలంగాణ సినిమా ఈ రోజుది కాదు, 80 ఏళ్ళ నుంచి తెలంగాణలో సినిమా ఉంది అని చెప్పి సాధికారికంగా ఈ పుస్తకం నిరూపిస్తూ ఉంది. ఇది ఒక PhD పుస్తకం లాంటిది. సో దీనికి ఎన్ని డాక్టరేట్ ఇచ్చిన తక్కువే. సో అంత గొప్ప రీసెర్చ్. అంటే ఒక రకంగా మా పొన్నం రాజేంద్ర గారు అంటే సాహిత్యకారుడు అంటే సాహిత్య చరిత్రకారుడు. అంటే సాహిత్యంలో ఉన్న చరిత్ర అంతా కూడా వెలికి తీసి, అంటే ఎవరైతే మర్చిపోతారో, ఎవరైతే మరుగున పడతారో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ బయట తీసుకొచ్చి వారు ఈరోజు వారికి ఒక గొప్ప జ్ఞాపకాన్ని అందిస్తూ ఉన్నారు. సో వారు రాసినటువంటి పైడి జయరాజు గారి పుస్తకం ఈరోజు వారికి అంటే వారి పిల్లలు కూడా తెలియదు అంత గొప్ప పుస్తకం వస్తుంది, అందులో గొప్ప ఫొటోస్ ఉంటాయని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా తెలియని ఫొటోస్ అన్నీ కూడా మా రవిచంద్రన సేకరించి చాలా గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. ఈరోజు రవీంద్ర భారతిలో పైడి జయరాజు గారి పేరుతో ఒక హాల్ ఉంది అంటే అది వారి కృషి. అట్లాగే పైడి జయరాజు గారి పేరుతో అవార్డు ఇవ్వడం అంటే అది వారి కృషి. అట్లాగే సర్దార్ సరాయ్ పాపడి మీద ఒక మంచి డాక్యుమెంటరీ. సో మనం ఎప్పుడో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టాడు, గోల్కొండ నవాబును ఓడించారు, గోల్కొండ కోట మీద వారు తన ధ్వజం పెట్టారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వారి చరిత్ర చాలా తక్కువ దొరుకుతుంది మనకి. అలాంటి వారి చరిత్రతో కూడిన డాక్యుమెంటరీ మన జరిగింది. అట్లాగే శతవసంతాల కరీంనగర్ అని చెప్పి కూడా ఒక గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. అంటే తను ఏమి చేసినా కూడా చాలా చక్కగా నిబద్ధతతో ఆహారం కష్టపడి ప్రామాణికతో కూడిన నికార్స్ అనే పుస్తకాన్ని బయట తీసుకొస్తారు. అంటే నిజం నిప్పు లాంటిది అంటాం. సో నిజం కనుక బయట రాకపోతే మనం వెంటనే రాళ్ళలోనే సిద్ధంగా ఉంటాం. కానీ తను రాసిన పుస్తకం, తీసిన డాక్యుమెంటరీ మీద ఎన్నో 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 ప్రశంసలు వచ్చాయి. ఒక్కడ కూడా ఒక కువిమర్శ ఇక్కడ రాలేదు. సో వారు తీసిన డాక్యుమెంటరీకి చాలా చాలా అవార్డులు రావడం జరిగింది. అంటే అట్లా అంటే తెలంగాణ సినిమా మీద ఇంత సాధికారంగా రాసే వ్యక్తి మనకు ఈరోజు లేరు. దాదాపు 1000 పైచిలుకు వ్యాసాలు వివిధ పత్రికల్లో వారు రాయడం వల్ల రావడం జరిగింది. సో వారి కలం నుంచి ఈరోజు
మన తెలంగాణ సినీ ప్రస్థానం. అంటే చాలామందికి కొత్త వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు. సినిమా అంటే తెలంగాణ వచ్చినాక సినిమా వచ్చిందని అనుకునే పరిస్థితి చూస్తూ ఉంటాం. అది తప్పు. తెలంగాణకి 80 ఏళ్ళ చరిత్ర అని చెప్పి ఈరోజు గొప్ప పుస్తకాన్ని మా రవిచంద్ర అన్న తీసుకొచ్చారు. వారికి సినిమా రంగం తరఫున, అట్లాగే సాహిత్యకారుల తరఫున, చరిత్రకారుల తరఫున కూడా అందరి తరఫున మేము వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ పుస్తకం రాయాలంటే మామూలు వ్యక్తులకి చాలా టైం పడుతుంది. కానీ అన్న ఏం చేస్తారంటే ఒకటే వెళ్తే టైప్ చేస్తారు, సింగిల్ టైం. ఆ టైపింగ్ అంతా ఒక్క వెళ్తే ఉంటుంది. అంటే మామూలుగా మనం 10 వేలతో టైప్ చేస్తే ఎంత స్పీడ్ చేస్తామో అంతకన్నా ఎక్కువ స్పీడ్తో ఒక్క వేలతో చేస్తాడు. అది అన్న గొప్పతనం. అది వాళ్ళు ఎప్పుడో కాదు, రాత్రి 11 స్టార్ట్ చేస్తాడు. 11 స్టార్ట్ చేస్తే 2-3 అవుతుంది. సో ఆ 2-3 వరకు అంటే డే అంతా మేము టైప్ చేస్తే ఎంత వస్తుందో అంత మెటీరియల్ ఆ 2-3 గంటలలో తను తీసుకురాగలుగుతారు. అది అన్నకున్న ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాం. సో అంత గొప్ప వ్యక్తి తెలంగాణలో ఉండడం అనేది నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సో ఈరోజు ఈ పుస్తక పరిచయ సభ ఇక్కడ చేయడం, ఇంత ఉద్ధరణల మధ్య చేయడం, మహామౌల మధ్య చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి సరే ఈ పరిచయాన్ని రవిచంద్రనే స్వయంగా చెప్పాల్సిందిగా, ఎందుకంటే ఇందులో ఏముంది, తను ఎంత కష్టపడ్డారు, ఈ పుస్తకం రావడానికి తను చేసిన కష్టం అంతా కూడా మనకి తన నోటితో అంటే వెంటనే బాగుంటుంది. ఎందుకంటే పరిచయం అనేది నేను చేయొచ్చు, లక్ష్మి గారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ తన పడ్డ తపన, దీనికోసం తన పడ్డ కష్టం, అంటే ఒక పురిటి నొప్పులు ఎలాంటివో ఆ బాధ అంతా కూడా, ఆ వేదన, ఆ యాతన, దీని యొక్క కష్ట నష్టాలన్నీ కూడా వారి నోటి వింటూ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కనుక డాక్టర్ పున్నం రవిచంద్రన్ గారిని ఈ పుస్తకాన్ని ఈ సభకు పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలియజేసే కంటే ముందు నేను పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. వారు మా పైడి జయరాజ్ డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా ఇంగ్లీష్లో రవీంద్రబాద్కి ఇచ్చేశారు. తర్వాత పలు కార్యక్రమాలు మాకు వెన్నంటి ఉంటున్నారు. పైడి జయరాజ్ కంటే ముందు నేను కరీంనగర్లో 100 ఏళ్ళైన సందర్భంగా 100 ఏళ్ళ సినీ కరీంనగర్ చరిత్ర మీద ఒక బుక్ తీసుకొచ్చాను. అప్పుడే పైడి జయరాజ్ కరీంనగర్లో పుట్టాడు, కరీంనగర్లో ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆయన గురించి మరుగున పడిపోయి ఉంది 2005లో. ఇది ఎలా బయటికి తీసుకురావాలనే తపనతోటి చాలామందిని కలిశాను. ఎక్కడ కూడా ఆయనది ఒక్క ఫోటో, గూగుల్లో ఒకటే ఫోటో, ఏం మెటీరియల్ లేదు. అటువంటి సమయంలో వాళ్ళ బాంబేలో ఉంటున్న వాళ్ళ రిలేటివ్స్ని పట్టుకొని రామ్మోహన్ నాయుడు అనే మిత్రుడితోటి ఇక్కడి నుండి అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ మనమడు కూతురుని తీసుకొని చాలా సంపాదన, ఎన్ని ఫోటోలు అంటే వేలాది ఫోటోలు బీబీసీ వాళ్ళు చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు ఇవాళ గూగుల్లో ఉన్న ఫొటోస్ అన్నీ పైడి జయరాజ్కి సంబంధించినవన్నీ నేను ఇచ్చినవే అవన్నీ. అట్లాగే దాని మీద టేబుల్ బుక్ వేసాను. ఆ టేబుల్ బుక్ కూడా దాంట్లో అన్ని ఫోటోలు భద్రపరచడం జరిగింది. ఆ తర్వాత 2011లో అంటే నేను ముఖ్యంగా సినిమా రంగం వైపు రావడానికి హరికృష్ణ ముఖ్యులు. ఎందుకంటే నేను ఈ సినిమా మీద నేను కొన్ని ఫొటోస్ సేకరించి పెట్టుకున్నా. నాకు బుక్ స్టాల్ ఉండేది మొదట్లో, జనరల్ స్టోర్ అండ్ బుక్ స్టాల్. ఆ బుక్ స్టాల్ ఉన్నప్పుడు సితారా, సినీ హెరాల్డ్, విజయ్ చిత్ర లాంటి మ్యాగజైన్స్ ఉన్నప్పుడు ఆ సినీ తారల ఫొటోస్ అప్పటి చాలా కటింగ్స్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్నగా రాసుకున్నాను. ఎందుకు ఇది అంతా ఒక బుక్గా తీసుకురాకూడదని శ్రీలక్ష్మి గారును హరి చెప్పినప్పుడు, ఇంత కష్టమేమో మనకి ఎక్కడ దొరుకుతుంది సమాచారం అంటే, ఎందుకు నువ్వు రాసిన దాంట్లోనే చాలా ఉందంటే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి వాళ్ళ సహకారంతో 80 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానం అనే బుక్ను తీసుకొచ్చినప్పుడు నాకైతే చాలా సంతోషం. అందులో ఆ 80 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఏ చిన్న ఇన్సిడెంట్ సినిమా రంగానికి వచ్చిన నటీనటులతో ఎవ్రీ ఇయర్ 31 నుండి ప్రతి సంవత్సరం ఒక రివ్యూలాగా ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అలాంటి వివరణతోటి 80 ఏళ్ళ సినిమా ప్రస్థానం మొత్తం తీసుకురావడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాకు నంది అవార్డు వచ్చింది ఆ బుక్కి ఉత్తమ గ్రంథంగా. అప్పుడు హరి ఫిలిం క్రిటిక్గా మేమిద్దరం ఒకేసారి అవార్డు ప్రకటించారు. ఇక ఆ తర్వాత పైడి జయరాజ్ మీద ఒక టేబుల్ బుక్. ఇప్పుడు తెలంగాణ సినిమా అనేది అసలు తెలంగాణ ప్రాంతంలో అసలు లేనే లేదు. తెలంగాణ ఇప్పుడిప్పుడే అంటే దీంట్లో ఇప్పుడు నేను ఈ బుక్లో ఇచ్చాను ఎంతమంది నటీనటులు అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చారు. అప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం రాజు ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళంతా బాంబే వెళ్ళారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా చెన్నైకి వెళ్ళారు అటువైపు. ఇక్కడ మనకు ఎందుకంటే బాంబేతో ఉన్న హిందీ, ఉర్దూ మనకు ఇక్కడ తెలంగాణలో నైజాం పాలనలో అదే ఉండేది. రామ్ ప్యార్ నుంచి మొదలుకుంటే సునాలిని దేవి, పైడి జయరాజ్,
శంకర్ జై కిషన్ లాంటి ద్వయంలో ఉన్న శంకర్ కానీ అజిత్ వీళ్ళంతా ఇక్కడ నుండి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో స్థిరపడ్డారు. పైడి జయరాజ్ ఆనాడే పాన్ ఇండియా సినిమాలు, రష్యా ఇండియన్ ఇంగ్లీష్ మూవీలు ఇవన్నీ తీసి 1983లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. ఇక్కడ నుండి తెలంగాణ నుండి. మన బిఎన్ రెడ్డి తర్వాత ఆయనే, అక్కినేని కంటే ముందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు. ఆయన ఎంతోమంది నటులను, ఎంతోమంది నటీమణులు ఆ రోజుల్లో, ఇప్పుడు తర్వాత మనం అక్కినేని నాగేశ్వరరావు 60 మంది హీరోయిన్లతో నటించాడని గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఆ కాలంలోనే 70-75 మంది హీరోయిన్లతో, బాలీవుడ్లో ఉన్న అంత ప్రముఖ హీరోయిన్లతో అంత నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని కళల్లో మా అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయనే ప్రారంభించాడు బాంబేలో వాళ్ళ వెల్ఫేర్ కోసం. ఇంకా వాళ్ళ కూతుర్ని కలిసినప్పుడు మాకు చాలా విషయాలు తెలిసినప్పుడు దాని ద్వారా చరిత్ర అనేది రికార్డ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను అన్ని రాసినవన్నీ కూడా చరిత్రకు సంబంధించినవే. సినిమా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కరీంనగర్ చరిత్ర కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు. అప్పటి నుండి ధారావాహికంగా రెగ్యులర్గా నేను రాస్తున్న ఆర్టికల్లో దాదాపు ఈ కరోనా నుండి ఒక 60 పేజీల పైగా కవర్ పేజీ కథనాలు వచ్చాయి. ఇంత తొందరలో, ఇంత తక్కువ సమయంలో 60 కవర్ పేజీ కథనాలు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ఈ బుక్ విషయానికి వస్తే, ఇది వి నరసింహారావు ఆ రోజు తీసిన భూమి కోసం చిత్రంలో ఉన్నది ఈ స్టిల్. మా భూమి కోసం అట్లాగే ఇది ఫిలిము. ఇది ధీరేన్ గంగూలీ. నిజాం రాజ్ ఉన్నప్పుడు ఈయన కలకత్తా నుంచి వచ్చిన అతన్ని ఇక్కడ సినిమాలు తీయడానికి పెట్టి లోటస్ ఫిలిం కంపెనీ అనే స్టూడియో నిర్మింపజేసి 17 మూకీ చిత్రాలు నిర్మించిన తర్వాత ఒక చిత్ర విషయంలో తలెత్తిన వివాదంతో ఆయన ఈ నగర బహిష్కరణ చేస్తే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత పైడి జయరాజ్, తర్వాత అంకుర్, మన శ్యామ్ బెనగల్ గారు తీసిన చిత్రం. తర్వాత ఈ పోస్టర్ చిల్లర దేవుళ్ళు, అంటే ఆ రోజే తెలంగాణ సినిమాకు కట్టింది. తర్వాత మళ్ళీ నరసింహారావు గారి దాసి, ఇది 6 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. 5 అంతర్జాతీయ అవార్డు. ఇది హైదరాబాద్ బ్లూస్. ఈ మూవీలో చాలా నేచురల్గా హైదరాబాద్ చరిత్రను ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మనం గల్లీలలో పోతే ఎలా మాట్లాడుకుంటామో అలాంటి భాషతో ఉంటుంది హైదరాబాద్ బ్లూస్. అట్లాగే మన అల్లాని శ్రీధర్ గారు తీసిన కొమరం భీం, తర్వాత జై బోలో తెలంగాణ, తర్వాత మల్లేశం, తర్వాత బల్గం సినిమా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాకుత్పురలో యాకుత్ మహల్ థియేటర్ అని ఉంది. దాదాపు 90-95 సంవత్సరాల నుంచి ఉన్నది ఈ థియేటర్. ఇప్పుడు కూడా నడుస్తున్నది. అందుకే దానికి ఈ థియేటర్ బొమ్మను వేయడం జరిగింది. ఆ రోజుల్లో నిజాం రాజు చిత్ర పరిశ్రమను చాలా ప్రోత్సహించిండు. అప్పుడే అవార్డులు పెట్టాడు. ఈ సెన్సార్ సిస్టమ్ అప్పుడే వచ్చింది. ఒక సినిమా వివాదం కారణంగా ఒక కమిటీని వేసి ఇలా ఉండాలని ఆయన 1915లో ఆయన థియేటర్కి వచ్చి సినిమా 25లో థియేటర్కి వచ్చి సినిమా చూస్తే కరెక్ట్ 100 ఏళ్లకు మొన్న అది నేను తీసిన సినిమా కావడం. ఈ పూలే సినిమాకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చి చూడడం జరిగింది. మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరు కలిసి. చాలా నాకు సంతోషం అది. ఎందుకంటే ఇవన్నీ అనుకోకుండా నాకు లభిస్తున్న ఆదరణ అని నేను భావిస్తున్నాను. నేను రాయడంలో చాలా నిబద్ధత చేసిన, అయినప్పటికీ చాలా విషయాలు చాలామంది గురించి అందులో ప్రస్తావన రాలేదు. అందుకే తక్కువ కాంపిటీషన్. 2వ ముద్రణలో ఇప్పుడు మళ్ళీ ఇంత డబుల్ అయ్యేలా సమాచారం దొరికింది. తప్పకుండా పూర్తి సమాచారంతో మీకు బుక్ అందిస్తాను. ఇందులో చాలా విషయాలు వచ్చినాయి. తెలంగాణ సినిమా నుంచి ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దర్శకుల్లో 5 ప్రముఖ దర్శకులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. టోటల్లో 7-8 మంది తెలంగాణ నుండే ఉన్నారు. వాళ్ళ ప్రముఖులు హరిశంకర్ నుంచి మొదలుకుంటే చాలామంది. వాళ్ళందరి గురించి హరికృష్ణ ఎక్కువగా చెప్తాడు. సినిమా మీద సాధికారికత ఉన్న వ్యక్తి. నాకు ఈ సినిమా జర్నలిజంలో గురువు లాంటి వారు. అందుకే ఈ బుక్ను వారికి అంకితం ఇస్తున్నాను. కవిత్వంలో అలిశెట్టి ప్రభాకరు, అంపశేయ నవీన్లు నా గురువులైతే, జర్నలిజంలో మాడభూసి శ్రీధర్ గారు. నేను 87లో ఆంధ్రపత్రికలో నన్ను పట్టుబట్టి ఆంధ్రపత్రికలో జాయిన్ చేసి ఎన్నేళ్ళ 2014 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యాగజైన్లో ఎడిటర్ వరకు నా ప్రస్థానం కొనసాగింది. జర్నలిస్ట్గా పుట్టింది వ్యవసాయ కుటుంబంలో, కరీంనగర్లో ఇక్కడ ఉండి ఇక్కడ ఇవన్నీ
చేసుకుంటూ రావడం మా అమ్మ నాన్నలు చేసిన నాకు ఇచ్చిన పుణ్యఫలం. ఈ సినిమా రంగానికి మటుకు వీరిద్దరి కృషితోటి నేను వారు ఉద్యోగరీత్యా బిజీగా ఉండిపోతే నేను నా పని నేను చేసుకుంటూ పోయి ముందుకెళ్ళిన. వారి ముందు నేను ఎంత ఎదిగినా చిన్నవాడిని, నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. హరికృష్ణ గారు, అందుకే ఈ బుక్ వారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది వ్యక్తులు మాట్లాడేది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ సంతోషం. అందరికీ ఇప్పుడు ఎక్కువ కవర్ స్టోరీస్ రాసిన రచయితగా పరిచయం. ఒక 20 ఏళ్ల క్రితం ఆకాశవాణిలో నేను పొన్నం రవిచంద్ర లలిత గీతం అని ప్రసారం చేసిన జ్ఞాపకాలు నాకు ఎక్కువ. చాలా విపరీతంగా లలిత గీతాలు రాశారు. అవి ఆకాశవాణి ద్వారా ఒక 70 ఉంటాయా, ఒక 50-70 అప్పట్లో, అంటే 83, 84లో చాలా ఎక్కువ లలిత గీతాలతో పరిచయం. పొన్నం రవిచంద్ర అన్న పేరు వినగానే నాకు లలిత గీతాలే జ్ఞాపకం వస్తాయి. ఆ తర్వాత హరికృష్ణ గారు, తర్వాత మా రవణ మాట్లాడుతూ ఉంటే నేను మౌన శ్రోతగా ఉండేదాన్ని. సినిమాల మీద సాధికారికంగా హరికృష్ణ గారు చెప్తూ ఉండేవారు, రవణ దానికి మధ్యలో యాడ్ చేస్తూ ఉండేవారు. పైడి జయరాజు, నారాయణ గారు, ధీరన్ గంగూలీ ఇలాంటివన్నీ అప్పట్లోనే మేము విన్నాం. పరిశోధనలు, ఇద్దరు విపరీతమైన పరిశోధకులు. సినిమా రంగం గురించి ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఇంకా మనం వెలికి తీయాల్సినవి చాలా ఉన్నాయి అనుకొని ఒక ప్రస్థానాన్ని మొదలెట్టి పైడి జయరాజు మీద దాదాపుగా ఇండియాలో ఉన్న ఫేమస్ వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తీసుకొచ్చారు. దానికి 8-10 దాదాపుగా అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇందాక చెప్పినట్టుగా తనకున్న ఒక పుస్తకాల షాపు, దాంట్లో నేను ఫస్ట్ ఒకప్పుడు చూసినప్పుడు ఒక చిన్న చిత్తు కాగితాల పుస్తకం, పోస్టర్స్, మనకి నాణ్యాల చరిత్రను ఎలా చెప్తాయో పోస్టర్స్ అంటే మా రవణకి పిచ్చి ప్రేమ. సినిమా పోస్టర్స్, పాతకాల పోస్టర్స్ అన్నీ ఆ పుస్తకంలో అతికించుకున్నారు. అది చూసి మేము అబ్బా ఇంత ఇష్టమా అన్న సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆ పోస్టర్స్ వెనుకున్న కథ అంతా చెప్తూ ఉండేవారు. చాలా ఆసక్తికరంగా రవణ కథ చాలా బాగా చెప్తారు. చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉండేది ఆ ప్రస్థానం. అయితే ప్రతి పుస్తకానికి 100 పుస్తకాలు వస్తాయి, కానీ మన పుస్తకం ఎందుకు నిలబడుతుంది? ఎందుకు నిలబడాలంటే మనం ఏం చెయ్యాలి? 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో 80 మేలైన పాటల గురించి దాంట్లో ప్రస్తావించారు. అంటే 80 సంవత్సరాల సినిమాలు, దాంట్లో ఉన్న 80 మంచి మెరుగైన పాటలు. అందరూ కూడా, నేను ఈవెన్ ఆకాశవాణిలో వేయాలనుకున్నప్పుడు కూడా ఒకసారి ఆ పుస్తకాన్ని తిరిగేసేదాన్ని. అలాగే ఈ పుస్తకంలో ఈ మా భూమిలో పోస్టర్ ఎంత బాగుందో, వెనకాల కూడా పుస్తకంలో కొన్ని దశల్ని చెప్పారు వారు. అంటే ఈ తెలంగాణ వికాస ప్రభావాల్ని కొన్ని దశలుగా చెప్పారు. నిజాం పాలనలో, హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ సినిమా తీరుతెన్నులు, స్వాతంత్రానంతర కాలంలో తెలంగాణ సినిమా తొలి దశ, తెలంగాణ సినిమా రెండో దశ, తెలంగాణ సినిమా అస్తిత్వ దశ 2012 నుంచి నేటి వరకు. ఇలా దశల్ని విభజించాలంటే మనకు సినిమాల మీద మంచి సాధికారిత కావాలి. ఇది తప్ప ఒప్ప అని మనం చెప్పగలగాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా ఇంకా పరిశోధనలు చాలా జరగాల్సిన అవసరం ఉంది. దానికి తొలి అడుగు ఈ పుస్తకం వేస్తుంది. ఇది చాలా గొప్ప పుస్తకం. ఇందాక మా శ్యామ్లాల్ గారు చెప్పినట్టుగా ఒక యూనివర్సిటీ చేయాలనుకున్న పరిశోధన ఇది. ఒక్క వ్యక్తి మా రవిచంద్ర గారు చేశారు. ఇది నిజంగానే ఎన్ని PhDలు ఇచ్చినా కూడా తక్కువే. కాబట్టి ఈ సాధికారికంగా తీసుకొచ్చిన ఈ పుస్తకం మరిన్ని పరిశోధనలకి దోహదకారి అవుతుందని భావిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటర్వ్యూస్ ఇవి రాసి కొంచెం ఫోటోలు, ఉపన్యాసాలు, సన్మానాలు, సత్కారాలు, ఇలాంటి గ్లిట్టర్స్ కనిపించే ఈ సినిమా ప్రపంచంలో ఆ గ్లిట్టర్స్కు దూరంగా ఉంటూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తికి చేర్చినటువంటి RRR, బాహుబలి లాంటి చిత్రాల కథా రచయిత, ఇంకెన్నో పాండియ చిత్రాల రచయితగా ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సభకు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఈ కార్యక్రమానికి గొప్పవన్నీ తెచ్చింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. ఇక అలాగే తెలంగాణ సినీ ప్రస్థానం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఈ రోజున అంకితం ఇచ్చిన వ్యక్తి, అంకితం తీసుకున్న వ్యక్తి ఇద్దరి కూడాను తెలంగాణ మాండలికానికి, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి చేస్తున్న విశిష్ట సేవకు గాను ఐ గివ్ దెమ్ ఏ బిగ్ క్లాప్ టు బోత్ ఆఫ్ దెమ్. ముఖ్యంగా
హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు ఒక తెలంగాణ మాండలికాన్ని కాదు, తెలుగు భాషకు ప్రాచీన హోదా రావటం విషయంలో కూడా ఆయన తీసుకున్న శ్రద్ధ, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజ్లు అనేటువంటివి ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అత్యంత అద్భుతంగా విపులీకరించి సాధికారికంగా మాట్లాడగలిగిన వారు, రాయగలిగిన వారు హరికృష్ణ గారు. అందుకే ఈ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇస్తే ఈ అంకిత మహోత్సవం అనేటువంటిది ఒక ఔచిత్యానికి మారాకు తొడిగినటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. రియల్లీ గొప్ప గివింగ్, గొప్ప టేకింగ్, స్వీకర్త గొప్పవారు, ఇచ్చినవారు గొప్పవారు. ఇలాంటి ఒక చక్కని సందర్భంలో పాలు పంచుకున్నటువంటి అవకాశం నాకు రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న అందరూ కూడాను, వీఆర్ ఆల్ ద పీపుల్స్ ట్రావెలింగ్ సిన్స్ 35 years. ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణలో సినిమా ఉద్యమానికి ఎంతో ఊపిరి పోసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పటి నుంచి కాదు, నేను జర్నలిస్ట్గా వచ్చిన రోజు నుంచి ఆయన చూస్తున్నాను. అలాగే సరే రవిచంద్ర గారిది అది ఒక రాజకీయ కుటుంబం అయినప్పటికీ తమ్ముడు రాజకీయపరమైన మాడపుట్టి శ్రీధర్ గారు వచ్చారు. గ్రేట్ సార్, వెల్కమ్ సార్. రండి ప్లీజ్, వెల్కమ్ సార్. ఇక్కడ రండి, వేదిక మీదకి రండి ప్లీజ్. సార్ ఇప్పుడే మా రవిచంద్రన్ చాలా గొప్పగా చెప్పారు సార్, మీరు మా గురువు అని చెప్పి. అందుకని మాడపూడి శ్రీధర్ గారికి వేదిక మీకు స్వాగతం. అట్లాగే ఈనాటి సభాధ్యక్షులు శ్యాంప్రసాద్ లాల్ గారు, ఒక అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూలు, వారు ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ రోజున IAS అయ్యి ఉన్నత స్థానాలకు చేరి ప్రజాసేవలో కూడా ఎంతో గొప్ప సేవలు అందించడమే కాకుండా, ఒక సిన్సియర్ ఆఫీసర్గా సేవలు అందించడమే కాకుండా ఇలాంటి సాహిత్యపరమైన విషయాల్లో కానీ కళాకారులకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఎప్పుడూ ముందుంటూ ఉంటారు. అలాగే నా ప్రియమిత్రుడు అల్లాని శ్రీధర్ చేసినటువంటి కొమరం భీం సినిమాకి నేను PRO అని. ఇద్దరం కొలీగ్స్, గురువుగారి దగ్గర, దాసరి నారాయణరావు గారి దగ్గర. ఇక SV రామారావు గారు సినీ విజ్ఞాన భాండాగారం, ఏ డౌట్ వచ్చినా అన్నగారు అని చెప్పేసి ఒక ఫోన్ చేసి వారి దగ్గర నుంచి తీసుకుంటున్న సలహాలు. ఇక అలాగే వేణు విడుగుల, ఎలాంటి ఈ రోజున తెలంగాణ సినిమా ప్రస్తావన అనేట్టు చూస్తే వేణు విడుగుల చేసినటువంటి సినిమాలు కానీ, తనకు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి పేరు కానీ, ఇవన్నీ కూడా మాడభూషి శ్రీధర్ గారు ఇప్పుడే ఇచ్చేశారు. వారు, నేను ఉదయంలో మా కొలీగ్స్ మేము రియల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ ఇన్ దిస్ డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొని ఈ తెలంగాణ సినీ ప్రస్థానం అనేటువంటి దాని గురించి, తెలుగు సినిమా ప్రస్థానం వేరు కాదు, తెలంగాణ సినిమా ప్రస్థానం వేరు కాదు, అఫ్కోర్స్ ప్యారలల్గానే ప్రయాణం చేసినాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటివి ఈ తెలంగాణ సినిమాకి అత్యద్భుతమైన పేరు తీసుకొచ్చి పైడి జయరాజు గారు అక్కడ ఉత్తరాదిలో వెళ్ళి అక్కడ ఒక మూకీ సినిమాల దగ్గర నుంచి టాకీ సినిమాల దాకా, టాకీ సినిమాల నుంచి కూడా ఒక గొప్ప స్టార్డమ్ సాధించారు. కానీ అక్కడ మాత్రమే ఆయనకి ఈ ప్రాచుర్యం లభించింది తప్ప ఇక్కడ అంత ఐడెంటిఫైడ్గా రాలేదు. కానీ ఈ రోజున ఆయన వెలుగులోకి తేవటమే కాకుండా తెలంగాణ నుంచి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. అందరినీ కూడా ఇప్పుడు తెలుగు దాసరి నారాయణరావు గారు అనేవాళ్ళు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు 2 కళ్ళు అయితే, ఆ నుదిటి తిలకం కళామ తల్లికి 2 కళ్ళు అయితే, ఆ నుదిటి తిలకం కాంతారావు గారిని ఫస్ట్గా డిఫైన్ చేసింది గురువు గారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో ఇష్టం ఆయన సినిమాలకు, నిండు సినిమాలకు నేను PROగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆయన సినిమాలకు నేను వర్క్ చేశాను. అలాగే ఈ రోజున తెలంగాణ సినిమా తాలూకు ఆ ప్రతిష్టను గొప్పగా ఆవిష్కరిస్తున్నటువంటి దర్శక నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మనం FDC చైర్మన్ గాను దిల్ రాజు గారు, ఎవరు ఈ రోజున దిల్ రాజు గారి ప్రస్థానాన్ని కానీ, దిల్ రాజు గారి ఉధృతిని కానీ, దిల్ రాజు గారి ఒక స్పీడ్ని కానీ ఎవరు కంట్రోల్ చేయగలరు? టాలెంట్ అనేటువంటిది ఉంటే, ప్రతిభ అనేటువంటిది ప్రాంతాలకు అతీతంగా కౌగులించుకుంటుంది సినిమా ఇండస్ట్రీ. ప్రతిభకే తప్ప ప్రాంతాలకు పట్టం ఏ రోజు కట్టలేదు సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది. ప్రతిభ, టాలెంట్ అదొక్కటే క్రైటీరియా తప్ప సినిమా ఇండస్ట్రీలో ప్రాంతాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ లేవు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు. ఈ రోజున మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఎంతోమంది కులాలకు, మతాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీలో విజయబావుట ఎగిరివేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా సినిమా అనేటువంటి దానికి ప్రాంతాలు లేవు. మిగతా రాజకీయంగా ప్రాంతాలుగా విడిపోయిందేమో కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ ఒకటే అనేటువంటిది నా ప్రగాఢ నమ్మకం. ఇలాంటి ఒక చక్కని వేదికలో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు నిజం మాట్లాడతారు అని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా సార్? జర్నలిస్టులు ఎప్పుడు నిజం మాట్లాడతారని నమ్ముతారు, మీరు నమ్ముతారా? ఓకే.
ముందు నాకు సందేహం ఉందా, తీరిస్తే మాట్లాడతానండి. మీ పుస్తకం చూశానండి, దాంట్లో మీ ముఖం ఫైర్గా ఉంది, ఇక్కడ నల్లగా ఉంది. ఫోటో కోసం మేకప్ చేసుకున్నారా, దిష్టి తగులుదని నలిపేసుకున్నారా? నాకు సమాధానం కావాలి. ఓకే అండి. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సార్ ఫర్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ డన్. నిజంగా తెలంగాణ సినిమాకి ఇంత చరిత్ర ఉందని చెప్పిన ఫస్ట్ టైం చూసి తెల్లపోయాను నేను ఒక్కడే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ ఎఫర్ట్ని సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకోటండి, పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. సార్, మీకు సినిమాలతో పాటు మిగతా కళలు కూడా ఇంట్రెస్ట్ ఉందా సార్? అయితే ఇంకొక రీసెర్చ్ కూడా చేయండి సార్. 2014 మన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 2025 వరకు కూడా ప్రతి నెల నాకు దాని తాలూకు ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవాడిని. నా నెల ప్రోగ్రాంలు అండి. ఆ ప్రోగ్రామ్స్ నాకు వైవిధ్యం చూసి నాకు మతిపోతూ ఉండేది. ఇన్ని రకాల కళల, ఇన్ని భాషల, ఇన్ని జనాల, ఇంత ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు అని చెప్పని. కానీ ఈవేళ అదే రవీంద్ర భారతి 2015 తర్వాత చూస్తే బాధ వస్తుంది సార్. కుర్చీలు విరిగిపోయినాయి సార్. దీని మీద కూడా రీసెర్చ్ చేసి పోయి ఆశ రాయండి సార్. మన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్దని ఆశిస్తున్నాను సార్ నేను. రవీంద్ర భారత్ అంటే ఇట్స్ ఎ కల్చరల్ సెంటర్ సార్. హైదరాబాద్ గుండెకాయ లాంటిది. దట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఏంటంటే మన తాలూకు ఒక మర్యాదకు అది సింపుల్ సార్. అది అలా పాడవకూడదు సార్. ఇంకొకటి సార్, లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రానని చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తగిన వచ్చేసి ఆ పాటలు ఎందుకు నచ్చున్నాయో నాకు తెలియదు. నాకే నచ్చున్నాయా, ప్రపంచం నచ్చున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. వాటితో నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమే కాదు సార్. 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి. చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. కురియన్ అనే ఒక మహానుభావుడు అమూల్ అనే దాన్ని భుజాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూశాడండి. ఇట్ రిక్వైర్స్ ఎ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే చేయాలంటే భాష మీద అధికారం ఉండాలి. అలానే ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నారు సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఒక ఫేవరెటిజం కానీ ఇంకో దాన్ని కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచి సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 సార్, ఐఎస్ కలెక్టర్ గారు మీరు కూడా ఉన్నారు సార్. దయచేసి మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నా వంతు ఏం కావాలో నేను చేస్తాను. అందరూ తల చేద్దామండి. మన స్టేట్కి మనం గౌరవం తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. టీం హరికుమార్, డాక్టర్ హరికుమార్ అండ్ డాక్టర్ పావని గారు మన పునర్వచన గారికి అవార్డుని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కింద అవార్డుని వారు ప్రదానం చేస్తూ ఉన్నారు. సో వారికి స్వాగతం. సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రవిచంద్రన్ అనే పేరు నమోదు చేస్తూ ఇప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్లవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సో బిగ్ క్లాప్స్, అందరు లేచి నిలబడాల్సిందిగా ఒకసారి కోరుతా. కారణమైనటువంటి రవిచంద్రన్కి ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. సో వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక చరిత్రని క్రియేట్ చేసే చక్కటి అవార్డు అది. దాన్ని అందుకున్నారు పొన్నం రవిచంద్ర గారు. అది వాయిస్ ఆఫ్ సినిమా అవార్డు. వా, అభినందనలన్నా.
ఈరోజు మన డాక్టర్ పొన్నం రవిచంద్ర గారికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా మేము లైఫ్ టైం లిటరసీ అండ్ ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటిది ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. యాజ్ అన్ అడ్జుడికేటర్ ఐఎమ్ అపోలో సర్జరీ ప్రొఫెసర్. సో మీలాంటి వారు మా యొక్క పనిని తగ్గిస్తారు. ఎందుకంటే అందరి ఆరోగ్యాన్ని మీ యొక్క కవితా హృదయం చేత ఎలా అయితే మన విజయేంద్ర ప్రసాద్ గారు మంచి మంచి సినిమాలతో అందరి యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచుతున్నారో మా ఇన్కమ్ తగ్గించి మమ్మల్ని నిజంగా వైద్య నారాయణో హరిహిల్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు 101 సినిమాల మీద ఒక మంచి పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు. సో వారు మాట్లాడుతూ ఉంటే ఈరోజు చాలామంది పిల్లలకి ఒక బైబిల్ చదివినట్టుగా, ఒక భగవద్గీత చదివినట్టుగా ఉంటుంది. సో వారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్న దగ్గర మాట్లాడటానికి వయసు 86 సంవత్సరాల రీత్యా, ఫిలిం జర్నలిస్టుగా 65 సంవత్సరాల రీత్యా, సినీ చరిత్రకారుడుగా 25 పుస్తకాలు రాసినటువంటి వాడిని కనుక ఆ అర్హత నాకు ఉందేమో అని నిర్వాహకులు భావించారేమో అని చేస్తూ, మనకి ప్రామాణిక గ్రంథాలు 3 భారతీయులకి: భారతం, భాగవతం, రామాయణం. ఆ 3టికి రకరకాల చరిత్రలు, గొప్ప చరిత్రలు ఉంది. ఎందరెందరో రచయితలు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, వాల్మీకి, పోతన, వాళ్ళ శైలిలో వాళ్ళు వాటిని ఆవిష్కరించారు. అంతటి ఘన చరిత్ర కూడా 1913లో ప్రారంభమైనటువంటి భారతీయ మూకీకి ఉన్నది. మూకీ నుంచి టాకీ దాకా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. మిత్రులు పొన్నం రవిచంద్ర గారు మాట్లాడుతూ 2012లో ఆయన పుస్తకానికి ప్రస్థానం ఉత్తమ జర్నలిస్టుగా మిత్రులు హరికృష్ణ గారికి అవార్డు అన్నారు. నా అదృష్టం ఏమిటంటే ఆ అవార్డు కమిటీకి నేను చైర్మన్ని. 5-6 పుస్తకాలు పోటీకి వచ్చాయి, 7-8 వ్యాసాలు వచ్చాయి. వస్తే చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా. ఆ కమిటీలో ఉన్న కొందరు వాళ్ళు తెలంగాణ కదండి అని ఒక మాట అన్నారు. నథింగ్ డూయింగ్. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందులో ఉన్న స్టఫ్ చూడండి, ప్రస్థానాల్లో ఉన్న స్టఫ్ ఆ పుస్తకంలో బరువు వేయండి, మిగతా వాటి బరువు చూడండి. అలాగే మా హరికృష్ణ గారి ఆర్టికల్స్ చూడండి, మిగతా చూడండి అని చెప్పి జయసుధ గారితో ఆర్గ్యూ చేసి 2 రోజులు ఆర్గ్యుమెంట్ కొనసాగిన తర్వాత వీరిద్దరికీ బహుమతి ఇవ్వటం అదొక కారణం అని నేను భావిస్తున్నాను. ఇలాగా రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో అలాగే అంతటి చరిత్ర ఉన్న సినిమాని ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో ఆవిష్కరిస్తారు. నేను 20 పుస్తకాల ద్వారా ఆవిష్కరించాను. ముందుగా సమర్థ సభాధ్యక్షుడు ప్రసాద్ గారికి, భాషని భావాన్ని కూడా సమన్వయం చేసి చక్కగా వ్యాఖ్యానం అందిస్తున్న శ్రీలక్ష్మి గారిని అభినందిస్తూ, ఒక పుస్తకాన్ని రాయటం అంటే ఒక మహిళ గర్భం దాల్చి బిడ్డను ప్రసవించేదాకా 9 నెలలు ఎంత కష్టపడుతుందో ఆ రచయిత అంత కష్టపడతాడు. సినిమాకి స్టార్టింగ్, రన్నింగ్, క్లైమాక్స్ అంటూ స్క్రీన్ ప్లే ఉంటాయి. అలాగే పుస్తకానికి కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిత్రుడు ప్రభు 1995-96 ప్రాంతాల్లో స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనే పుస్తకాన్ని రాశాడు ప్రభు. అందులో ఒక అద్భుతమైన వాక్యం, అన్నపూర్ణ వాళ్ళు దొంగరాముడు తీసిన తర్వాత తోడుకోడళ్ళు తీస్తూ ఆదిత్య సుబ్బారావుని దర్శకుడిగా పెట్టుకున్నారు. వెంటనే మరుసటి రోజు పాండీ బజార్లో వార్త గుప్పుమందిట, ఏమని, వాట్ ఎ ఫాల్ట్ అన్నపూర్ణ సంస్థ అని. అంటే ఇంత పతనమైపోయిందా అని. అంతకు మించి ఆదుర్తిని మించి గొప్ప దర్శకుడు, ఆ కేవీ రెడ్డి మించిన గొప్ప దర్శకుడు అనిపించుకున్నాడు ఆదుర్తి. చరిత్ర ఎలా పెడుతుందో తెలియదు. అంటే ది వే ఇన్ విచ్ వి ఇంటర్ప్రెట్స్. ఈ 9 నెలలు మోస్తుందండి తల్లి, మోసిన తర్వాత బిడ్డను ప్రొసీజర్ చూసి ఆనందించుకుంటుంది. ఆ ఆనందించిన తర్వాత కన్యకి అయితే 16 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరికి పెళ్లి చేయాలని, అదే కావ్యకన్య అయితే పుస్తకం అయిపోయిన అంటే ఎవరి చేతుల్లో పెట్టాలి అని మా మిత్రుడు రవిచంద్ర గారు సమర్థుడైన మనిషి చేతుల్లో పెడుతున్నాడు. కారణం ఏమిటంటే అధికారం నీకు ఉండగానే సరికాదు, దాన్ని సద్వినియోగం చేసి పిల్లలకు ఉపయోగపడాలి. ఎలాగా, ఈయన రవీంద్ర భారతిలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ 2nd ఫ్లోర్కి
తెలంగాణ నుంచి వెళ్ళి భారతీయ సినీ చిత్రంలో చరిత్ర సృష్టించినటువంటి జయరాజు మీదుగా ఆ థియేటర్కి పేరు పెట్టి పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ పేరు పెట్టి అక్కడ సినిమాలు రఘు చిత్రాలు వేషాలు చేశారు. ఈరోజు మా హరికృష్ణ గారు అక్కడ లేకపోవచ్చు. ఆ థియేటర్ ఉన్నంతకాలం, థియేటర్ చిత్రాలు ప్రదర్శిస్తున్న కాలం హరికృష్ణ గారు చిరంజీవే. ఇలాగా ప్రతి మనిషి తన జన్మకి సార్థక్యం తెలుసుకోవాలి. మా మిత్రుడు శ్రీధర్ ఉన్నాడు, ఒక అద్భుతమైన ప్రామాణిక చిత్రం తీశాడు గౌతమ బుద్ధ. మీరు చూసినట్టయితే మన లుంబిని కాలంలోకి తీసుకెళ్ళిపోయాడు గౌతమి బుద్ధ. ఆ కాలంలోకి తీసుకెళ్ళిపోయారు ఆయన అంత అద్భుతంగా. ఇకపోతే ఇందాక మిత్రులు వేణువు గారు చెప్తూ ఒక మాట అన్నాను, మనం కాలంతో ప్రవహించాలి. ఒకప్పుడు అదే గొప్ప అనుకుంటే కాదు. ఒకప్పుడు కేవీ రెడ్డి గొప్ప, ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గొప్ప, ఆ తర్వాత వి మసూదనరావు గొప్ప, ఆ తర్వాత రాఘవేంద్రరావు గొప్ప, ఆ తర్వాత ఆయన శిష్యుడు కోదండరామరెడ్డి గొప్ప, ఆ తర్వాత బి గోపాల్ గొప్ప. మరి ఈ రోజున డైరెక్ట్ ఆఫ్ ది డే ఒక విరాట పర్వం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటీవల ఈ ఏడాది సంచలనం సృష్టించినటువంటి రాజు వెట్స్ రాంబాయి వేణు వండర్ఫుల్ అండి. ఆ దేవుడు సృష్టిలో ఎవరిని ఊరికే సృష్టించలా, ప్రతి మనిషిని కూడా నైనా నేను భూమి మీదకి పంపిస్తున్నాను, నీకు టాలెంట్ ఇస్తున్నాను, దీన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పాడు. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి, అలాగే చేసుకోవటం. అలాగే ఇందాక చెప్పాను, ప్రభు గారు మీరు మర్చిపోయారు, అన్నపూర్ణలో మీరు పెట్టిన ఒక ఇది దొంగరాముడు కేవీ రెడ్డి గారు అయిపోయిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్ చెప్తే వాట్ ఎ ఫాల్ అంది ఇది పాండీ బజార్. ఈ మాట మీకు దుక్కుపాటి మీద సుద్దా చెప్పలా, మీ క్రియేషన్ అంత గొప్ప సంఖ్యలో వచ్చింది. చేత ఈ రన్నింగ్లో స్క్రీన్ ప్లే, పుస్తకానికి స్క్రీన్ ప్లే ఏదైతే రాస్తామో సినిమాగ్రాఫీకి, అలాగే పుస్తకం రాయటం కూడా అవుతుంది. మిత్రుడు మరి ఈ పుస్తకంలో ఏమిటి, తెలంగాణ ఆర్ట్, దానికి అక్కడి నుంచి వచ్చిన రచయితలు ఎవరెవరు ఉన్నారు, రచయిత తర్వాత నిర్మాతలు ఎవరెవరు ఉన్నారు, తర్వాత దర్శకులు ఎవరెవరు ఉన్నారు, తర్వాత నటీనటులు ఎవరెవరు ఉన్నారు, సంగీత దర్శకులు ఎవరెవరు ఉన్నారు, సాహిత్య దర్శకులు ఎవరెవరు ఉన్నారు, అవన్నీ ఒకసారి గ్లాన్స్ చూస్తే మన కళ్ళ ముందు ఆ చిల్లర దేవుళ్ళు, ఆ పాటలు, ఆ మాభూమి, ఇవన్నీ కూడా ఒకసారి కళ్ళ ముందు దొరుకుతాయి అన్నమాట. ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రభాకర్ రెడ్డి తక్కువ అండి ఒక్కొక్కళ్ళు. చేత ఇప్పుడే చెప్పాను, శ్రీలక్ష్మి గారు భాషని భావాన్ని సమన్వయం చేసి అద్భుతంగా కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు అని చెప్పేసి. నేను ఫిల్మ్ సొసైటీకి ఏలూరులో 4 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాను. మా ప్రకాష్ రెడ్డి గారు జీవితమే ఫిల్మ్ సొసైటీకి అంకితం చేసుకున్నారు. మీరు ఎందుకు పుట్టారు అంటే ఏదో ఉద్యోగం చేశారు, అది ప్రవృత్తి, ఇది దీనికోసం పుట్టారు మీరు. అలాగా మరి సాహిత్యంలో శిఖరాగ్రమానం మా మాడభూషి శ్రీధర్ గారు. ప్రతి దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసుకుని జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి రవిచంద్ర హరికృష్ణ గారి సహాయంతో ఎంత కాలం దీన్ని కష్టపడ్డాడో, చెమట వచ్చి రాశారంటాం చూడండి. ఆ చెమట వచ్చి నేను ఒక రాత్రి చూశాను. ఒక రాత్రి వాడిని కలవటానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ బొమ్మ ఉండాలి, ఇంతకన్నా బెటర్ బొమ్మ ఏమైనా దొరుకుతుందా అంటూ ఆ బిడ్డను సర్వాంగ సుందరంగా తీర్చడం కోసం ఎంత ప్రయత్నం పడ్డారు. తపన తల్లి ఎంత తపన పడితే మంచి బుడ్డ పుడుతుందండి, వాడు ఎంత ప్రయోజకుడు అవుతాడండి. అంచేత ఒక గర్భిణీ స్త్రీ ఎన్ని కష్టాలు అవి బాధపడుతుందో బిడ్డను పుట్టించడానికి, ఆ పుస్తకాన్ని బయటకు రావటానికి అంత కష్టపడతాడు ఒక రచయిత. అది జనంలోకి కొడుతుంది. జనం ఓహో ఏం పుస్తకం రా అని ప్రశంసించిన రోజున అతనికి ప్రతిఫలం దక్కుతుంది. అలాగా జీవితాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవటం మరి తక్కువండి. ఈరోజు చూస్తుంటే కేవీ రెడ్డి గొప్ప సీన్ తీశాడు మాయాబజార్లో. ఆ చిన్న శేషాక పెద్ద శేషాక దాన్ని షార్ట్ కదపకుండా తీశాడు. అంతకు మించిన అద్భుతాలు చేస్తున్నాడు ఈ రోజున ఉడుగులు గారు. చేత ఓ హ్యావ్ టు మూవ్ విత్ ది విండ్, మూవ్ విత్ ది టైమ్స్. వాడే నిలబడతాడు. అబ్బాయి యోగివేమన్ ఏం తీశాడండి అంటే, నువ్వు ఉన్న యోగివేమన్లో లేదు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కాలానికి నువ్వు వెళ్ళు. యూ హ్యావ్ టు ట్యూన్ అప్ యువర్ సెల్ఫ్ టు ది కమింగ్ టైమ్స్. అలా ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. ఇక్కడ ఈ రోజుకి నేను 2-3 సినిమాలు చూస్తుంటా, 3-4 టీవీ ప్రోగ్రాంలు చేస్తుంటా, రేడియో ప్రోగ్రాంలు చేస్తుంటా. కాబట్టి అందులో ఈ కళారాధనలో మనకి ఆత్మానందం ఉంది, ఆనందం ఉంది. ఓ ఫ్రెండ్ ఎవడైనా ఫోన్ చేసి, బ్రదర్ సినీ ప్రస్థానంలో 55వ పేజీలో పలానా పుల్లయ్య గురించి మీరు ఎంతగా గొప్పగా రాశారంటే ఆ హృదయం ఎంతగా పొంగిపోతుందండి. అంచేత మీరు చక్కగా పుస్తకాలు చదవండి. ఏదైనా మిమ్మల్ని లైక్ చేసే విషయం ఉందని ఫోన్ చేసి చెప్పండి. ఏదైనా పొరపాటు తెలియదనుకోండి, సోదరా ఈ 64వ పేజీలో ఫలానా సినిమాకి దర్శకుడు వీడన్నారు, వీడు కాదండి వీడని చెవిలో చెప్పండి, నెక్స్ట్ చదువుకుంటారు. అంచేత
రచయిత కావచ్చు, సినీ రచయిత కావచ్చు, ఎవరైనా సరే జీవితాన్ని సఫలం చేసుకోండి. ముందుగా మీరు ఆత్మానందం పొందండి. మంచి పుస్తకాన్ని రాశామని ఆత్మానందం పొందుతాడు మా మిత్రుడు. ఆ ఆత్మానందమే మీకు ఆయుష్, అదే మీకు ఆరోగ్యం. అంటే ఇంతకు మించి ఎక్కువ చెప్పడానికి ఏం మాటలు లేవు, రావట్లేదు. పుస్తకం లాంగ్ లేవు. చిరంజీవి నాకు ఈర్ష్యండి. హరికృష్ణ గారిని చూస్తే నేను అదే తెలుగు పాటిగా ఏమిటైపోయా. ఆయన తమిళ సినిమాల గురించి చెప్తాడు, కన్నడ సినిమాల గురించి చెప్తాడు, అవార్డు సినిమాల గురించి చెప్తాడు, ఇంగ్లీష్ సినిమాల గురించి చెప్తాడు. భారతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాడు హరికృష్ణ గారు. ముచ్చట అన్నమాట. నీకు అన్య ప్రతిభావంతుడు ఉన్నప్పుడు వాడి ప్రతిభను ప్రశంసించవయ్యా, ఆనందించవయ్యా, అభినందించవయ్యా. ఈర్ష్యపడు. పూలు స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అంది. దట్ యూ కంపీట్ విత్ హిమ్, బట్ ది కాంపిటీషన్ షుడ్ బీ స్పోర్టివ్. సో మీడియా వారికి, మిత్రులకి, విన్న మాటలు అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయినప్పటికీ ఇంకెక్కడ అట్లా వస్తే వెంటనే సెకండ్ ఎడిషన్లో దాన్ని మార్పు చేర్పులు చేసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మరో నిర్మాత, దర్శకులు, పెద్దలు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం. కవి కాంచనిది కూడా రవి కాంచుతాడు అని పొన్నం రవిచంద్ర గారు రాసిన అద్భుతమైన చరిత్రాత్మకమైన చరిత్ర పుస్తకం ఇది. తెలంగాణ అనేది ఎక్కడుంది, తెలంగాణ స్థానం ఏంటి అనే వాళ్ళకి తెలంగాణ సినీ ప్రస్థానం ఒక సమాధానం చెబుతుంది అనుకుంటున్నాను. అద్భుతమైన విశ్లేషణతో రాసిన ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు, కళ్ళకి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి అంకితం ఇవ్వడం చాలా సముచితం, చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు మాత్రమే కాదు, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను, వస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ద్వారా మేము మార్గం తెలుసుకుంటామని అనుకుంటాను నేను. ఇక మా మిత్రులందరూ చాలా గొప్పగా మాట్లాడారు నా గురించి. నేను ఇప్పుడు మాజీ జర్నలిస్ట్ని, అంతకుముందు మాజీ లెక్చరర్ని, ఆ తర్వాత మాజీ కమిషనర్ని, ఒకప్పుడు మాజీ మీ ఏమనాలి డీన్ని, ఇప్పుడు అడ్వైజర్ని. కాబట్టి హాయిగా మామూలుగా వీలైనన్ని అడ్వైజర్ చేయడానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి అడ్వైజర్స్ ఇస్తాను. ఇది నేను ఇవ్వాల్సిన ఒక అడ్వైజ్ ఏంటంటే, అద్భుతమైన పుస్తకం రాశారు, రచించారు. నాకు చూసే అవకాశం నాకు వచ్చింది. చాలాసేపు చూశాను, నన్ను చూపించాడు పక్క నుండి, ఇది ఇందుకు ఇట్లా రాశాను, అట్లా రాశాను అని చెప్పినాడు. అద్భుతమైన పుస్తకం, చాలా బాగుంది. ఎవరు చదివినా చదవకపోయినా నువ్వు సృష్టించారు కనుక చాలు. దాంతో మిగతా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు చూస్తారు, మరో రోజు చూస్తారు, ఇంకో రోజు చూస్తారు. ఏదో పుస్తకం ఉన్న నాళ్ళు ఈ రచన ఉంటుంది అని అనుకుంటూ వారికి అభినందనలు తెలుపుతూ, ఇక్కడున్న పెద్దలందరికీ అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ జర్నలిస్టులు, డాక్టర్లు ఎప్పుడు మాజీలు గారు సార్. అది ఎప్పుడు నిరంతరం ఆ కళం ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే చెప్తున్నా, మాజీలు గారు అని చెప్పిన, అందుకే చెప్పిన సార్ మాజీ జర్నలిస్ట్ అంటే చెప్తా ఉన్నా. సో ఈరోజు ఈ సభకి ఆత్మీయ అతిథిగా, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వేణు ఉడుగుల గారు. సో ఈరోజు తెలంగాణ సినిమాని అంటే కమర్షియల్ వైపు కాకుండా నిజాం వైపు తీసుకెళ్తూ, సృజనాత్మకతతో నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఒక కొత్త పంతాలో ఈరోజు ముందు తీసుకెళ్ళినటువంటి వేణు ఉడుగుల గారిని మార్చిన కోరుతా ఉన్నాను. తెలంగాణ సినీ ప్రస్థానం ఈ పుస్తక పరిచయ సభకి సభాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ లాల్ గారికి, ముఖ్య అతిథి విజయేంద్ర ప్రసాద్ గారికి, తర్వాత అల్లాని శ్రీధర్ గారికి, పెద్దలు ఎస్వి రామారావు గారికి, ప్రభు అన్న అండ్ మేడం అయినంపూడి శ్రీలక్ష్మి గారు అండ్ మా అన్న, నాకే కాదు మన ఈ తరం ఫిలిం మేకర్స్ అందరికీ కూడా ఆయన ఒక పెద్దన్న. తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకం చూసి నేను నిజంగా షాక్ అయినా. ఇంత అద్భుతమైన పని మీరు ఇంత అద్భుతంగా రాస్తారు అనుకోవాలని నేను అప్పుడప్పుడు వ్యాసాలు చదవడం తప్ప, అంటే ఇంత సమగ్రంగా, ఇంత పరిశోధనాత్మకంగా అన్నిటినీ ఏదో పూసగుచ్చినట్టుగా, అంటే మా తరం డైరెక్టర్స్ అందరూ
తెలుసుకోవడానికి అనుకూలంగా, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా చాలా సరళమైన భాషలో ఇంత చరిత్రని ఒక చోట భద్రపరచడం, అంటే రికార్డ్ చేయడం, హిస్టరీని రికార్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రకాష్ రెడ్డి సార్ కూడా, సార్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ అనేది లేకపోతే, అందులో నేను మెంబర్గా ఒకప్పుడు ఉండకపోతే నేను సినిమాను చూసే విధానం, తీసే విధానం వేరే ఉండేదేమో. థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ హెచ్ రమేష్ బాబు గారు కావచ్చు, రవిచంద్ర అన్న కావచ్చు, హరికృష్ణ అన్న కావచ్చు, ఇక్కడ ప్రభు అన్న కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఈ తరాన్ని, ఆ తర్వాత తరాన్ని ముందుకు నడిపే ఒక ఇంజన్లు, అంతేనా, ఒక ఎనర్జెటిక్ ఇంజన్స్ అన్నమాట. సో మీ అందరికి కూడా మీ అందరం రుణపడి ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇందాక మేడం అన్నది ఒక యూనివర్సిటీ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేశాడని, నిజంగా ఇది చాలా మంచి అంటే సహేతుకమైనటువంటి కామెంట్ అని నేను అనుకుంటున్నాను. సార్ మీ అందరితోని, రామారావు సార్ మీ అందరితోని నేను, శ్రీధర్ సార్, శ్రీధర్ సార్, ప్రభు అన్న, పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోయారు, మీ అందరితోని నేను ఈ వేదికని పంచుకోవడము చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఇలాంటి పరిశోధనలు చాలా రావాలని, ఇంతకన్నా మంచివి, ఇంతకన్నా గొప్పవి మీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి రావాలని, వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వేరే ఏదైనా వేరే మాట్లాడదామని రాసుకొని వచ్చిన, అది కాకుండా మళ్ళీ వేరే ఏదో మాట్లాడినా ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ఇన్ఫెరిటీ కాంప్లెక్స్. మేడం స్టార్ట్ చేయడం దంచి కొడితే పోయిటరీ, అటు లిటరేచరు, అసలు అది రిసైటింగ్ వేరే లెవెల్లో ఉంది. హరికృష్ణ అన్న వీళ్ళందరూ మాట్లాడుతుంటే భయం వేసి, ఇక సరే మనం ఏదో మామ అనిపిద్దామని చెప్పి ఇది ఓపెన్ చేయకుండానే మాట్లాడేసిన. సార్ థ్యాంక్ యూ సార్. పర్లేదు థ్యాంక్ యూ సార్. మొత్తం ఇచ్చినప్పుడు కలిగే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. అంటే చాలామంది ఇందాక సార్ చెప్తా ఉన్నారు, నవమాసాలు మోసి పెంచి ప్రదేశం తర్వాత ఒక అమ్మాయిని ఒక మంచి అయ్యచ్చులు ఇవ్వడని చెప్పి సగటుగా ప్రతి పేరెంట్ కోరుకుంటూ ఉంటారు. ఒక మంచి అల్లుడు దొరికితే జీవితాంతం చాలా సంతృప్తిగా ఉంటారు. అంటే కొడుకుంటే అంత తృప్తిగా ఉండరు, కానీ మంచి అల్లుడు దొరికితే మాత్రం జీవితాంతం చాలా సుఖంగా సౌఖ్యంగా నడుస్తూ ఉంటుంది. ఇదే మా రవిచంద్రనకు ఖచ్చితంగా ఒక మంచి అల్లుడు దొరికినారు ఈ రూపంగా. సో వారి పుస్తకం అంటే ఈ పుస్తక రూపంగా, సో అంటే కన్యకని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈ రకంగా మనకు, ఎందుకంటే ఇందాక ఒక గురుదక్షిణ అనుకోవచ్చు దీన్ని ఒక రకం ఇవ్వాలంటే. సో గురుదక్షిణ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. సో అంటే ఒక చక్కటి వ్యక్తి, ఇందాక పెద్దలందరూ చెప్తా ఉన్నారు, అంటే రవీంద్ర భారతికి ఒక చరిత్ర రాయాలి, అరణ్య కన్నా ముందు అరణ్య తర్వాత అని చెప్పి. సో ఆ 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలు, 13 years, 11 సంవత్సరాలు మనం అంటే చరిత్రలో చెప్పుకున్న స్వర్ణయుగం, రవీంద్ర భారతి స్వర్ణయుగము అనే ఒక చాప్టర్ పెట్టుకోవాలి. ఆ చాప్టర్లో మా అరణ్య పేరు మాత్రమే ఉంటుంది. సో అంతకుముందు అది ఎక్కడుందో, అందులో లోపల ఏం జరిగేదో ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈరోజు ఒక కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా, ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా చక్కగా చెప్పినారు, అంటే తెలంగాణలో ఇన్ని కళలు ఉన్నాయా, సో ఇన్ని రకాల రూపకాలు ఉన్నాయా, ఇంత సంస్కృతి, ఇంత సాహిత్య విశేషాలు తెలంగాణ ఉన్నాయా అని చెప్పి అందరూ అబ్బురపడే విధంగా, కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ విమానం ఎక్కనోడు, ఎన్నడూ రైలు ఎక్కనోడు, ఎన్నడూ బస్సు ఎక్కనోడు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్ని రకాల కళల్ని బయట తీసుకొచ్చి, సో వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ కళలకి ఒక ప్రముఖమైన స్థానం కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించి మాత్రం మామూలు హరికృష్ణ గారి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈరోజు తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాహిత్యానికి వారు కేరఫ్గా ఉంటా ఉన్నారు. అంటే చాలామంది ఇందాక మా వేణు వారు అందరూ చెప్తా ఉన్నారు, రవీంద్ర భారతికి వచ్చాము అంటే ఒక కొత్త వైబ్రేషన్, ఒక కొత్త ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ దొరుకుతుంది మాకు అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ వచ్చేవారు. అన్న ఛాంబర్లో కూర్చొని ఎన్ని కథలో, ఎన్ని కవితలో, ఎన్ని సినిమాలో, ఏదో కొత్త కళాకారులు, కొత్త దర్శకులు, కొత్త కమెడియన్సో, కొత్త విలన్లో ఎంతమంది వచ్చి ఉంటారో, నిజంగా చరిత్ర రాస్తే ఒక గొప్ప పుస్తకం అవుతుంది. సో అంటే ఆ డాక్యుమెంట్ కానీ చేస్తే అన్న ఛాంబర్లో రూపుదిద్దుకున్న కవితలు, కథలను రాస్తే ఒక చరిత్ర అవుతుంది. సో అంత గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆ ఛాంబర్లో జరిగినాయి. సో అంతటి మహోన్నతమైన వ్యక్తి హరికృష్ణ గారు మరి మన అందరి మధ్యలో ఉండడం, సో వారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సో వారు ఈరోజు వారి స్పందన తెలియజేసేదిగా కోరుతా ఉన్నాను.
వెల్కమ్ టు హరికృష్ణ గారు. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నకి సభాధ్యక్షత వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే చక్కని అందరినీ కలుపుతూ చక్కని వ్యాఖ్యానంతో ఈ సభను నడిపిస్తున్నందుకు వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నా. నేను నేను కృతజ్ఞతలతో మొదలెడతాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు మా అమ్మకి నాన్నకి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే సినిమాలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాట్యం, అలాగే జర్నలిజం కానీ, పత్రికలు కానీ, ప్రతి అంశం పట్ల ఒక 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్లో చూడాలి అనే ఆసక్తి పుట్టడం వెనుక, రావడం వెనుక ప్రధాన హేతువు, మూలధాతువు మా అమ్మ నాన్న. మా అమ్మ చదువుకున్నది, నాన్న కూడా బాగా చదువుకున్నవాడు, తను డాక్టర్, అదొకటి. రెండవది, నేను చదువుతున్న క్రమంలో, నేను అధ్యయనం చేస్తున్న క్రమంలో, నన్ను నేను చెక్కుకుంటున్న క్రమంలో నాకు మా చెల్లెలు, మా తమ్ముడు, వాళ్ళందరూ కూడా వీఆర్ జస్ట్ లైక్ ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ ఉండే ఫ్యామిలీ లాగా ఉండేది. ఎవ్రీ ఈవినింగ్స్ మాకు ప్రతి సాయంత్రాలు మా ఇంటి వెనక వేప చెట్టు కింద మేము కూర్చుంటే వెన్నెల ఇట్లుంటే వెన్నెల కింద వేప చెట్టు కింద మేమంతా చాపలు వేసుకొని, మా అమ్మ నాన్ననేమో ఆ ఉయ్యలు ఉండేది, ఉయ్యలలో అమ్మ నాన్న కానీ అట్లా మా నాన్న పడుకుని అటుపక్కన ఉంటే మేము టీములు ఉండేది. మా పెద్ద చెల్లెలు, రెండో చెల్లెలు ఒక టీము, చిన్న చెల్లెలు తమ్ముడు ఒక టీము, నేను క్విజ్ మాస్టరు, మా అమ్మ నాన్న ఇద్దరు ఆడియన్స్. అంటే క్విజ్ లాగా, అంటే ఒక మంచి ఒక నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటివ్ అకాడమిక్ ఓరియంటేషన్ ఉండే ఫ్యామిలీ నుంచి ఉండడం, అంటే మా చెల్లెలు కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, ఇలా చాలా జరిగింది. అందుకని నా మొదటి థ్యాంక్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్న, మా చెల్లెలు, మా తమ్ముడు, అంటే స్రవంతి, స్వాతి, సుకృతి అండ్ జయకృష్ణ, ఈ మా ఫ్యామిలీకే ఫస్ట్. ఆ తర్వాత నన్ను మళ్ళీ అదే నాకు మరొక కుటుంబాన్ని ఇచ్చింది, మరొక కుటుంబంలాగా నన్ను అక్కన చేర్చుకున్నది శ్యామ్ సుందర్ సారు, సరోజిని అమ్మ, శ్రీలక్ష్మి గారు అండ్ నాగేశ్వరరావు గారు అండ్ సుబ్బారావు గారు, వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా, సుబ్బారావు గారు, చంద్రశేఖర్ గారు, మహేశ్వరరావు గారు, వీళ్ళ కుటుంబం అంతా కూడా. సో అలా ఐ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు దెమ్, అదొకటి. తర్వాత నాకు ఒక అద్భుతమైన మూడో ఫ్యామిలీ ఎవరంటే పొన్నం ఫ్యామిలీ. ఎప్పటి నుంచి దాదాపు ఒక 2 దశాబ్దాల కాలం ముందు నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారంటే అశోక్ అన్న, రవిచంద్ర అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, హరికృష్ణ. అంతగా ఆ కుటుంబంతో మమేకం అయిపోయి అమ్మ దీవెనలతో కానీ, తర్వాత మొత్తం వాళ్ళ పిల్లలందరూ కూడా, ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా నన్ను అంత ఆత్మీయంగా, అంతే ఒక బాబాయిని చూసినట్టే చూస్తారు. సో అంతగా నన్ను వాళ్ళలో ఒకటిగా చేసి నా ప్రతి సందర్భంలో, ప్రతి కష్టము, కన్నీళ్ళు, దుఃఖము, బాధ, ఆనందము, ప్రతి చోట నాకు ఇట్లా రక్షణగా నిలబడ్డది అంటూ ఉంటే ఖచ్చితంగా రవిచంద్ర అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, అశోక్ అన్న. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఇట్లా వచ్చింది ఎవరు అంటే మళ్ళీ పొన్నం ప్రభాకర్ అన్న. ఎన్ని పనులున్నా అవన్నీ రవిచంద్ర అన్న అండ్ పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ వచ్చేసారు. అంటే నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన, సమస్య కలిగిన, దుఃఖం కలిగిన, హరి పాపం తట్టుకోలేడు, కొంచెం సెన్సిటివ్ అని ఎప్పుడు నాకు ఒక ధైర్యంగా, ఒక పెద్ద పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ అంటుంటే 100% ఖచ్చితంగా రవిచంద్ర అన్న అండ్ ప్రభాకర్ అన్న, అశోక్ అన్న. సో అందుకని అన్న, నేను మీకు ఎప్పుడు రుణం, నిరంతర రుణం. సరే, మీరు మీ గొప్పతనం అది నిజంగా ఎంత గొప్పతనం అంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే ఒక గొప్ప లక్షణాన్ని ఏ చెట్టైనా చెబుతుంది. అలాంటి చెట్టు నుంచి ఒక జీవిత పాఠాన్ని నేర్చుకున్న వ్యక్తిలాగా తను మన ముందు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు. దానిలో పుస్తకంలో కూడా అది రాశాడు. అంకితం ఇవ్వడం ఒకవైపు అయితే, మరొక వైపున దాంట్లో నేను సినిమా జర్నలిజం వైపు ఆసక్తి చూపించడానికి 2 కారణం. ఆ ఇద్దరిలో శ్రీలక్ష్మి గారు ఒకరు, హరికృష్ణ ఒకరని. కానీ నిజానికి అది ఆయన ఉండే హంబుల్నెస్ అండ్ హ్యూమిలిటీ, అదొక అణకువ, వినయము, విధేయతతో చెప్పిన మాట. కానీ నిజంగా చెప్పాలంటే విపరీతంగా అధ్యయనం చేసేవాడు, విపరీతంగా చదివేవాడు, విపరీతంగా చూడడము, అభిమానించడం, అప్రిషియేట్ చేయడం తెలిసిన మహోన్నత మూర్తిమత్వము, విశాల మనస్తత్వం కలిసిన సోదరుడు. మాకైతే అన్నే, మా అన్న. ఇక అంతే, ఇక నాకు దేవుడిచ్చిన అన్నలు వీళ్ళ ఫ్యామిలీ. సో అందుకని అన్న, మళ్ళొక్కసారి మీకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఐఎమ్ వెరీ మచ్ ఆనర్డ్.
నిజంగా నా జీవితంలో నేను చాలామందికి వేల మందికి సన్మానాలు చేశాను, సత్కారాలు చేశాను. కానీ నేను ఎప్పుడు పెద్ద సత్కారాలు స్వీకరించలేదు, తక్కువ. ఎందుకంటే ఎందుకో అది ఉండదు. కానీ నాకు మళ్ళీ అక్కడి నుంచి డైరెక్టర్ కల్చర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఒక అద్భుతమైన సత్కారం చేసింది అయినంపూడి శ్రీలక్ష్మి గారు అండ్ రాణి అమ్మ అండ్ మా చెల్లెలు శ్రీదేవి, దుంపా శ్రీదేవి. వారి ఆర్గనైజేషన్ పరిధిలో గొప్పవారు పూర్వ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారి మార్గదర్శకత్వంలో పంపన పురస్కారం ఇవ్వడం జరిగింది, మహాకవి పంపన పురస్కారం. అక్కడ స్వర్ణ కంకణ ధారణ కూడా జరిగింది. సో ఇలా అదొకటి. తర్వాత ఈరోజు ఈ పుస్తకం నాకు అంకితం చేయడం అనేది నాకు చాలా గొప్పగా, అంటే నాకు ఒక గమ్మత్తైన ఫీలింగ్ ఉంది, ఆనందం ఉంది, సంబరం ఉంది, సంతోషం ఉంది. దీని వెనక ఉన్న మొత్తం జర్నీ అంతా ఉంది. సో అందుకని నాకు ఈ పుస్తకాన్ని అంకితం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందరికీ కూడా, ఎవ్రీవన్. ఇది అంకితం అంటే కేవలం హరికృష్ణకు కాదు, హరికృష్ణ ఇక్కడ ఇలా మీ ముందు నిలబడడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అక్షరానికి, సాహిత్యానికి, సంగీతానికి, నృత్యానికి, సినిమాకి, అవన్నీ కలిపితేనే ఒక హరికృష్ణ. నన్ను చాలాసార్లు అడుగుతారు, వాట్ డూ యూ మీన్ బై హరికృష్ణ అని. అంటే నేనేం చెప్పేవానంటే 3 M's అండ్ 3 P's అయితే హరికృష్ణ. 3 M's ఏంటంటే మూవీస్, మ్యూజిక్ అండ్ మ్యాగజైన్స్. ఈ 3. మూవీస్ అంటే విపరీతమైన ప్రేమ, ఆరాధన. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, వింటాము, ఒక స్ట్రెస్ బస్టర్గా అనుకోవచ్చు, అది ఏ విధంగానైనా మ్యూజిక్ అనేది. తర్వాత మ్యాగజైన్స్ అంటే మ్యాగజైన్స్ వల్లనే, చదవడం వల్లనే, న్యూస్ పేపర్స్ కావచ్చు, ప్రింటెడ్ మెటీరియల్ కావచ్చు, వీటన్నిటి ద్వారానే ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని విషయాల గురించి అవగాహన ఏర్పడడం అనేది. తర్వాత ఇంకొక 3 P's అంటే ఏంటంటే, ఒకటి ఫిలాసఫీ, రెండవది పోయట్రీ, ఇంకోటి పెయింటింగ్స్. నాకు పెయింటింగ్స్ చాలా ఇష్టం, పెయింటింగ్స్ వేస్తాను కూడా, పోయట్రీ రాస్తాను. అలాగే ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం, అది ఈస్ట్ వెస్ట్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో అవన్నీ కూడా చాలా ఇష్టమైనవి, అభిమానించేవి. సో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ పుస్తక పరిచయ సభకి విచ్చేశారు, నా ఆత్మీయులందరూ విచ్చేశారు, నాకు నిజంగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేశారు. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు. మొదటగా విజయేంద్ర ప్రసాద్ గారు, విజయేంద్ర ప్రసాద్ గారిది నాది ఒక ఆత్మీయమైన అద్భుతమైన అనుబంధం. ఈగ సినిమాతో మొదలైంది మా ఫ్రెండ్షిప్, నిజంగా ఫ్రెండ్షిపే. అప్పటి నుంచి మొదలైన అనుబంధం ఇప్పటికీ ఇక మేము ఉన్నంత వరకు అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఆయన చాలా పెద్దవారు, కానీ ఎక్కడ ఆ పెద్దరికం కానీ ఆ ఆడంబరం కానీ ఏమీ లేకుండా నేనెంత సామాన్యంగా ఉంటే నా అంత సామాన్యంగా ఉండే ఒక గొప్ప మహోన్నత మూర్తిమత్వం కలిగిన మనిషి. ప్రతి సినిమాని నాతో డిస్కస్ చేస్తాడు, సీనిక్ ఆర్డర్ నుంచి మనకు ప్రతి అంశం కూడా. సో ఆ డిస్కషన్లో ఏంటంటే వారికి ఒక కన్ఫర్మేషన్, అదొకటి. నాకు అలాగే ఆయనకి ఏంటంటే ఎప్పటికప్పుడు నేను రవీంద్ర భారతిలో ఉన్న ప్రతి సందర్భంలో అక్కడ 11 ఏళ్ల కాలంలో రాత్రి 9 గంటలకు వస్తాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని రాత్రి 9 గంటలకు వచ్చి 9 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మేమిద్దరం మాట్లాడుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాల గురించి కావచ్చు, నాన్ ఫిల్మీ డిస్కషన్స్ కావచ్చు, లేదా భారతదేశానికి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, కళలు, సాహిత్యం, సంస్కృతి, ఇలా ఒక సబ్జెక్ట్ అని కాదు, మెనీ సబ్జెక్ట్స్, మెనీ ఐటమ్స్ అండర్ ద స్కై ఏదైనా మాట్లాడగలిగే ఒక అద్భుతమైన మూర్తి మత్వం కలిగిన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. ఇక అందుకే ఆయనకు నేనంటే అభిమానం, ఆయనకు నేనంటే కూడా చాలా గౌరవం. సో ఆ గౌరవంతో వారి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు విజయేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమం చాలామంది నాకు ఆత్మీయులు ఉన్నారు, దీంట్లో ఎస్వి రామారావు గారు కూడా ఉన్నారు. ఎస్వి రామారావు గారు మేమిద్దరం సినిమాల మీద ఎంత సినిమా బంధం. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఏ రంగాలైతే చాలా లింక్డ్గా ఉన్నాయో ఆ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. సినిమా రంగానికి సంబంధించి, సాహిత్య రంగానికి సంబంధించి, పాలనా రంగానికి సంబంధించి. సినిమా రంగానికి సంబంధించి అంటే ఇప్పుడు మన ఎస్వి రామారావు గారు, వీరితో చాలా పాత సినిమాల గురించి, వారు మాణిక్యేశ్వరి అనే పేరుతో చాలా చక్కని వ్యాసాలు, ఆంధ్రభూమిలో అయితే కొన్ని దశాబ్దాల కాలం పాటు పాత సినిమాలకు సంబంధించిన అద్భుతమైన విషయాలన్నీ కూడా క్రోడీకరించి మనకు తెలియని ఎన్నో విషయాలని ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు. సో అలాంటి మహనీయుడు ఎస్వి రామారావు గారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు,
హైదరాబాద్ ఫిలిం సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఒక పెద్ద నేపథ్యాన్ని కూర్చి ప్రపంచ సినిమాలని హైదరాబాద్లో ప్రదర్శించడం అనే ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టి నేను పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ పెట్టిన తర్వాత దాంట్లో సండే సినిమా అని పెట్టడానికి కావాల్సిన ఒక స్ఫూర్తికి కారణం ప్రకాష్ రెడ్డి గారే. అంటే సండే సినిమాలో మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళని, తెలంగాణ యువ నట రచయిత దర్శకులందరికీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్తో పాటు ఒక ప్రాపంచిక సినిమాని, ప్రపంచ సినిమాని, ఒక గ్లోబల్ సినిమాని పరిచయం చేయాలి. సినిమా రైటింగ్లో కానీ, స్క్రిప్ట్ రైటింగ్లో కానీ, నేరేటివ్లో కానీ, స్క్రీన్ ప్లే రైటింగ్లో కానీ, క్యారెక్టరైజేషన్లో కానీ, అంబియన్స్ని క్రియేట్ చేయడంలో, సెట్ ప్రాపర్టీస్ని, ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ని ఎట్లా పెట్టుకుంటే అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పడానికి ఎన్నో డైలాగులు, ఎన్నో చర్చలు, ఎన్నో ఉపచర్చలు, మేధావులతో స్పీచెస్ చేస్తున్నప్పటికీ ఒక మోడల్ చూపించాలి కదా. విజువల్ని నమ్ముతాడు సినిమా మేకర్ ఎవరైనా. ఆ విజువల్ని చూపించాలంటే సండే సినిమా. దానికోసం ఇరానియన్, జపనీస్, కొరియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, డెన్మార్క్, రొమేనియన్ సినిమాలు కూడా తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి ద యంగ్, న్యూ, టాలెంటెడ్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రెఫరెన్స్ బుక్ లాగా, అది ఖచ్చితంగా చెప్పాలంటే అది FTII ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్యాటర్న్లో, అలాగే సత్యజిత్ రాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యాటర్న్లో, అలాగే BAFTA బ్రిటిష్ అకాడమీ వాళ్ళు చేసే దాంట్లో కానీ, అమెరికన్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు చేసే ప్యాటర్న్లో దాన్ని డిజైన్ చేసి ప్రదర్శించడం జరిగింది. సో ఆ క్రమంలో అప్పుడున్నప్పుడు కూడా ఇవన్నీ రావడం వెనక ఎంతోమంది జ్ఞానం ఉంది, ఎంతోమంది అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. సో అందుకని సార్ ప్రకాష్ రెడ్డి గారు మీకు నమస్కారాలు సార్. అలాగే ప్రభు గారు నాకు ఎంత ఇష్టం అంటే మోడర్న్ టైమ్స్లో అంటే వీరందరూ కూడా వినాయకరావు గారు అండ్ మన ఎస్వి రామారావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా, గుడిపూడి శ్రీహర్ గారు ఒక తరానికి సంబంధించిన సినిమా రంగాన్ని, ఒక విలువలతో కూడిన జర్నలిజంని చెప్పిన వాళ్ళు. కానీ కాంటెంపరీ టైంలో పర్టికులర్లీ ఒక యూత్ సెంట్రిక్ వ్యవస్థ వచ్చింది. అంటే పట్టుగా NTR తరం తర్వాత సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. 1983లో గమ్మత్ ఏంటంటే 1983లో NTR గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. దాంతో ఒక వాక్యూమ్, ఒక సూపర్ హీరో అనే వాక్యూమ్ ఏర్పడ్డ సందర్భంలో ఆ సంవత్సరం అద్భుతంగా 4 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. అవి డిఫరెంట్ జానర్ సినిమాలు. ఒక్క సినిమా అప్పటి వరకు వచ్చిన స్టైల్ ఆఫ్ సినిమా అంతా వేరు. 83లో సినిమా హిట్ అయిన సినిమాలు 4 వేరు. ఒకటి నేటి భారతం, కంప్లీట్లీ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, విప్లవాత్మకమైన సినిమా. ఇంకొకటేమో ఖైదీ ఫుల్ యాక్షన్ డ్రామా, అది కంప్లీట్ యాక్షన్ని తీసుకొచ్చింది ఇండియన్ తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఖైదీ. ఆ తర్వాత ఇంకోటి సాగర సంగమం. చూడండి, సాగర సంగమం క్లాసికల్ స్టైల్లో ఒక నాట్యం నేపథ్యంలో వచ్చిన సినిమా. ఇలా అసలు ఆ వాక్యూమ్లో ఒక అద్భుతమైన వేరే సినిమాలు, ఒక ఆల్టర్నేటివ్ స్టైల్లో వచ్చిన సినిమాలు, అప్పటికంటే భిన్నమైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరం నుంచి మొదలుకొని ఆ కొత్త ఒరవడిని పట్టుకొని సినిమాలో ఎప్పటికప్పుడు ఒక దార్శనికుడిలాగా మనకందరికీ అందిస్తూ పోయిన ఒక టార్చ్ బేరర్ లాంటి జర్నలిస్ట్ అంటూ ఉంటే అది 100% ప్రభు గారే. అంటే ఒక న్యూ జెన్, అప్పటికి న్యూ జెన్ 1983 తర్వాత వచ్చిందంతా న్యూ జెన్ స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్. సో అలాంటి దాన్ని ఒడిసి పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దానితో పాటు నడవడం, పరిగెత్తడం, అది చేసింది ఆయన. సో అలాంటి ప్రభు గారు. అలాగే తెలంగాణ సినిమా రావాలనేది పెద్ద కాంక్ష. ఆ కాంక్షలో బి నరసింహారావు గారు ఒకవైపు అయితే, ఆయన స్టైల్ ఆఫ్ సినిమాలు మొత్తం అసలు తెలంగాణ సినిమానే కాదు తెలుగు సినిమాకే తలమానికంగా నిలిచాయి. మొత్తం భారతదేశ చరిత్రలో 1954లో జాతీయ పురస్కారాలు ప్రారంభమైతే, జాతీయ పురస్కారాలు ఇప్పటి వరకు కూడా 1954 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమాకు ఒక్క సినిమాకు అత్యధిక జాతీయ అవార్డులు వచ్చిన ఒక్క సినిమా దాసి సినిమా. 5 అవార్డులు వచ్చాయి. సో దానికి దర్శకుడు, ప్రొడ్యూసరు, నిర్మాత అన్నీ బి నరసింహారావు గారే. సో అలా చాలా అద్భుతమైన సినిమాలు. అంటే తెలంగాణ సినిమా, తెలుగు సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా ఫార్మట్కు భిన్నంగా నేల మీద నడిచే సినిమా, మట్టి కథలతో ఆయన అద్భుతమైన సినిమాలు తీశారు. సో ఆ పరంపరని, ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఒక బయోపిక్ని తీశాడు అల్లాని శ్రీధర్ గారు. ఆయన రచయితగా, నవల రచయితగా, కథా రచయితగా ప్రస్థానం ప్రారంభించి సినిమా దర్శకుడిగా అవతారం ఎత్తి ఆ తర్వాత కొమురం భీమ్ అనే ఒక చక్కని సినిమాని తీశారు. ఇప్పటికీ అది ఒక బయోపిక్స్లో మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా ఒక రెఫరెన్స్ గ్రంథం లాగానే ఉంటుంది. సో అలాంటి అల్లాని శ్రీధర్ గారు.
ఆ తర్వాత వారు చాలా భక్తి సినిమాలు, వేరే వేరే సినిమాలు, చాలా సినిమాలు తీశారు. ఫిల్మ్ క్రాఫ్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తీశారు. ఇక తర్వాత మాడభూషి శ్రీధర్ గారు, ఆయన నడిచే న్యాయశాస్త్రం అనిపిస్తుంది నాకైతే. ఈ జస్ట్ వాకింగ్ లా, వాకింగ్ జ్యూరిస్ప్రూడెన్స్, రాదర్ ఐ కెన్ డేర్ ఎనఫ్ టు సే వాకింగ్ జ్యూరిస్ప్రూడెన్స్. ఎక్కడి నల్సారి యూనివర్సిటీ, ఎక్కడి ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన కమిషనర్గా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు, జాతీయ స్థాయిలో ఆ పదవిని నిర్వహించిన ఒకే ఒక్క తెలుగువాడు, మొదటి తెలుగువాడు కూడా మాడభూషి వారే. సో వారిది కూడా ఒక అద్భుతమైన ప్రస్థానం. వారి నాన్నగారు ఎంఎస్ ఆచార్య గారు వరంగల్ వాణి, జనధర్మ అనే పత్రికల స్థాపకుడిగా వరంగల్ ప్రాంతంలో అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. వారి నాన్నగారిది ఈ సంవత్సరం శత జయంతి, ఎంఎస్ ఆచార్య గారు. ఆ శత జయంతి ఉత్సవాలు ఈ మధ్యలో జరిగాయి. సో వారు మాడభూషి శ్రీధర్ గారు వారు కూడా ఇక్కడికి రావడం, అభినందన తెలియజేయడం సంతోషంగా. విగ్రహావిష్కరణ ఉంది 7వ తారీఖు, ఈ మార్చి 7వ తారీఖు విగ్రహావిష్కరణ ఉంది జర్నలిస్ట్ కాలనీ గోపన్పల్లిలో. సో వారిది ఉంది. అలాగే ఇక్కడ ఇక నవతరం యువతరం రేపటి తెలంగాణ సినిమాకు ఒక దశను దిశను మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్న ఒక టార్చ్ బేరర్ అంటూ ఉంటే ఖచ్చితంగా తమ్ముడు వేణు ఉడుగుల. తమిళనాడులో తమిళ సినిమా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయిందో మనం చూసాం. బాలా వచ్చాడు, బాలాతో మొదలైన ఆ రగ్గుడ్ రస్టిక్ మట్టి మనుషుల జీవన వ్యధలు కథలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే రంజిత్ తర్వాత ఒక స్పెసిఫిక్ రూపాన్ని సంతరించుకున్నాయి. వెట్రిమారన్ వచ్చాడు, మారీ సెల్వరాజ్ వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఒక దళిత్ సినిమాలో ఎక్కడైతే ఇంతవరకు విస్తృతమైన సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గం యొక్క వ్యతలు కథలు జీవన పోరాటాలన్నింటినీ అద్భుతంగా ఈ దర్శకులు సినిమాలు తీశారు. అయ్యో తెలంగాణలో ఎవరన్నా ఉంటారా తెలుగు సినిమాల్లో ఉంటారా అని ఇట్లా దుర్బిని పెట్టి వెతుకుతున్న టైంలో ఒక్కడొచ్చాడు, నేనున్నానని చెప్పాడు. ఆ వచ్చిన అతనే తమ్ముడు వేణు ఉడుగుల. అద్భుతంగా నీది నాది ఒకే కథ, ఒక కంప్లీట్ ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో తీసుకున్నాడు. అంటే మనందరి కథే అది. ఆ కథని చక్కగా చెప్పాడు. విరాట పర్వం ఒక విస్మృత గాథని, చరిత్ర పుటల్లో అంతరించిపోయిన గాథని సినిమాటిక్గా అద్భుతంగా చూపించాడు. ఆ తర్వాత మొన్ని మధ్య రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి నిర్మాతగా క్రియేటివ్ డైరెక్టర్గా కూడా మరొక అద్భుతాన్ని సృష్టించారు. నిజంగా జరిగిన వాస్తవిక సంఘటనని ఇన్స్పిరేషన్గా తీసుకొని దానికి సినిమాటిక్ అన్నిటినీ ఎక్కడ సినిమాటిక్ ఆర్ట్ని కానీ ఈస్థెటిక్స్ని కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా అద్భుతంగా తీశాడు, ప్రశంసలు పొందాడు. సో రాబోయే కాలంలో తను కూడా తన చక్కని దర్శకుడు, కమిట్మెంట్ ఉన్న దర్శకుడు, క్రియేటివిటీ ఉన్న దర్శకుడు, వితౌట్ మిస్సింగ్ ద కమర్షియాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి వేణు ఉడుగుల ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే నవీన్ గారు మా రవిచంద్ర సార్కి ఆయన బిజినెస్ పార్ట్నర్, పాపం చెన్నై నుంచి ఉంటాడు, సినిమాలంటే విపరీతమైన ప్రేమ. వారి సతీమణి గారు కూడా చాలా ఉదార హృదయరాలు. బట్ ఏంటంటే ఆయనకు ఇప్పుడు తెలంగాణ వారితో గొప్ప అనుబంధం, తెలుగు మంచి చక్కగా మాట్లాడతారు. ఎంత మంచిగా మాట్లాడతారు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మొదట్లో మాకు పరిచయం అయినప్పుడు ఆయన హీ యూజ్ టు కన్వర్స్ విత్ అస్ ఇన్ ఇంగ్లీష్. లేటర్ ఆన్ అంటే నెమ్మదిగా టకిమని ఇప్పుడు తెలుగు ఎంత చక్కగా మాట్లాడతారంటే ఎవ్రీథింగ్ హీ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్ హీ స్పీక్స్ ఇన్ తెలుగు లైక్ ఎనీథింగ్. సో అలాంటి అంటే మనసున్న మనిషి, బిజినెస్ మ్యాన్ అనేది ఒకవైపు అయితే మరొక వైపున సహృదయత తెలిసిన మనిషి నవీన్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా మీడియా మిత్రులకి పత్రికా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఫస్టే చెప్పిన శ్యామనకు ఫస్ట్. ఇక పాలనా రంగం అంటే వీఆర్ బ్యూరోక్రాట్స్. సో అందుకని పాలనాపరమైన అంశాల విషయానికి వస్తే శ్యామ్తో శుభోదయంతో మొదలవుతుంది. మాకు రోజు మొదలయ్యేది కొన్ని ఏళ్ళ నుంచి శ్యామ్తో శుభోదయంతో మొదలవుతుంది. ఒక మంచి కోటబుల్ కోట్, ఒక పాజిటివ్ థాట్, ఒక ఎస్ఎంఎస్. అసలు పొద్దున లేవగానే టక్కివని చూస్తారు అదొకటి కనిపిస్తుంది. అంటే ఆయన ఎంత సహృదయంగా ఉంటాడో, ఎంత చిరునవ్వుతో ఎప్పుడు నిరంతరం ఎప్పుడు చూడండి. నాకు అన్నకు ఇద్దరికి మధ్య ఉన్న కామన్ కాంబినేషన్ ఏంటంటే ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాం. మా ఫోటోల్లో ఎక్కడ కూడా ఇట్లా అంటే చిరునవ్వు లేని ఫోటోలు ఏవి ఉండనే ఉండవు నాకు తెలిసి. సో ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి, మంచి పరిపాలనాధికారి. ఇటీవలే ఐఏఎస్ ప్రమోషన్ పొంది అడిషనల్ కలెక్టర్గా వెళ్ళాడు. సో అలాంటి శ్యామన్న ఈరోజు ఈ సభకి సభాధ్యక్షత వహించడం
నాకు అండ్ రవిచంద్ర సార్కి ఇద్దరికి కూడా గర్వకారణంగా భావిస్తూ ఇక్కడ ఒక ముగ్గురు గురించి చెప్తాను మళ్ళీ. ఆ ముగ్గురు ఎవరంటే అంటే మనకు మొత్తం త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిమూర్తినులు, త్రిదేవి ఇలా ఉన్నాయి. కానీ మాకు మాత్రం ముగ్గురు అయితే శ్రీ హరి చంద్ర. అమ్మ శ్రీలక్ష్మి గారు, అలాగే రవిచంద్ర సారు, మధ్యలో హరి నేను. నాకు అనిపిస్తుంది అనమాట, అరే పేర్లు కూడా భలే మంచిగా కుదిరాయి. ఈ హరికృష్ణ అనేవాడికి మధ్య ఉంటే ఇరువైపులా ఉండి ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ కంటికి రెప్పలా చూసుకునేది ఎవరంటే ఇద్దరు, ఒకరు శ్రీ, ఇంకొకరు చంద్ర, రవిచంద్ర సార్. సో అందుకని అంటే అట్లా కుదిరాయేమో అనిపించింది నాకు. సో అందుకని ముగ్గురికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న పున్నం ఫ్యామిలీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానన్న. ధన్యవాదాలు. నా జీవితంలో నేను అంకితం స్వీకరించిన మొట్టమొదటి పుస్తకం ఇది. సో నేను జనరల్గా అంగీకరించకపోయేది అస్సలే, నాకు చాలామంది అడిగితే కూడా అస్సలు అంగీకరించవద్దు, నాకు వద్దని వాడిని. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అది ఆత్మీయంగా సోదరుడుగా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీకు ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరినీ కూడా శ్రీధర్ సార్ని కోరుతా ఉన్నాను. రవిచంద్రకి సన్మానం. అందరికీ ఇవ్వండి, అందరూ లక్షగా వేస్తారు అవి. పెద్ద సార్ పోయండి సార్, సార్కు నవీన్ రండి. నవీన్ అందరూ రామరావుకి ఇచ్చారా సార్? థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. నిర్వహణ భారాన్ని మోసినటువంటి శ్రీలక్ష్మి గారు, ఆర్ఎల్ రెడ్డి గారు సన్మానం చేసి కోరుతా ఉన్నాం. మేమిద్దరం క్లాస్ లతా గారికి, సో శ్రీలక్ష్మి గారు మొత్తం ఒక గ్రూప్ ఫోటో కోసం అందరూ పైకి వస్తే రండి.